ప్రియమైన దేవుని బిడ్డరా, దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా శత్రువులను అనగద్రొక్కువాడవు నీవే. ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి శత్రువులు వచ్చినప్పుడు దేవుడు దావీదు పక్షమున ఉండి శత్రువులను జయించే శక్తిని అనుగ్రహించాడు. యేసు ప్రభు దేవుడే క్రీస్తుగా ఈ లోక మానవుడికి వచ్చిన తర్వాత ఆయన శత్రువుల్ని ప్రేమించండి అన్నాడు. ఆయన ప్రేమించిండు, మనల్ని ప్రేమించమన్నాడు. మన శత్రువు అపవాది. అపవాదిని జయించాలి అంటే దేవుడే అపవాదిని అనగద్రొక్కాలి. అపవాదిని దేవుడే నాశనం చేయాలి. అపవాది కలిగించే ఈ శరీరాన్ని కలిగే రోగములు, మన ప్రాణమునకు హాని చేసే విధానాలు అపవాది వల్ల కలుగుతూ ఉంటాయి. అపవాది కొందరు అనుచరులను ప్రేరేపించి మనని మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వీటన్నిటి నుంచి తప్పించేది, రక్షించేది, విడిపించేది ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మన పక్షమున ఉన్నప్పుడు అపవాది మననేమి చేయలేడు. అపవాది అనుచరులు ఏం చేయలేరు. క్రైస్తవ్యమును నాశనం చేయడానికి ఎవరి తరము కాదు. ఈనాడు ఇక్కడ నాశనం చేస్తే మరొక చోట పుడుతుంది, మరొక చోట పుడుతుంది. సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో మరి పెరుగుతున్న చెట్లు ఏవైతున్నదో భూమి మొలిపించుడు కాకుండా మొలుస్తూ ఉన్నాయి. కనుక క్రైస్తవ్యాన్ని నాశనం చేయటము ఎవరి తరము కాలేదు, ఎవరి తరము కాదు. వారు క్రీస్తు కోసం తన ప్రాణాలు అర్పిస్తారు. ఎందుకంటే మా పౌరస్థితి పరలోకమందున్నదని వారు గొప్పగా చెప్పుకునే దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. ఆమేన్.